సబ్లింగ్వల్ స్ప్రే. మరి ఇది ఎందుకు తీసుకోవాలి అనుకుంటే ప్రతి ఒక్కరు సార్ ఎవరైనా ఇందులో నాకు తెలిసి విటమిన్ లోపమైన ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అవునా కదా? ప్రతి ఒక్కరికి నాకు ఏం హెల్త్ ప్రాబ్లం లేదు, నేను మంచిగా ఉన్నాను, నేను హెల్తీగా ఉన్నా, నాకు ఎలాంటి సప్లిమెంట్స్ అవసరం లేదు అనుకుంటారు. అవునా కదా? కానీ టెస్ట్ చేస్తే విటమిన్ లోపం అని వస్తుందా రాదా, ప్లేట్లెట్స్ లోపం అని వస్తుందా రాదా, బ్లడ్ తక్కువ ఉందని వస్తుందా రాదా, ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. సో ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని ఎందుకన్నా అంటే మీరు ఆలోచించండి, అప్పట్లో 3 పూటలు అన్నం తినట్టు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాలేదు, ఎందుకంటే మంచి ఫుడ్ తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు 3 పూటలు రైసే తింటేనే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది. అవునా కదా? 3 పూటలు రైస్ తింటేనే హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది. మరి ఎందుకు కావచ్చు కదా? రైస్ మనకు హెల్త్నే అయి వస్తుంది కాబట్టి. మరి అట్లాంటప్పుడు మరి మనం ఫుడ్ తీసుకుంటేనే ఎనర్జీ ఉంటాం, ఫుడ్ తీసుకుంటేనే హెల్తీగా ఉంటాం. మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి? 3 పూటలు తినొద్దని చెప్తున్నాం కదా మనం కదా. ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు డాక్టర్స్ కానీ ఆయుర్వేదం వాళ్ళు కూడా రైస్ తక్కువ తీసుకోవాలి. వైట్ ఏదైనా సరే, సాల్ట్ కానీ షుగర్ కానీ రైస్ కానీ 3 వైట్ ఉంటాయి కదా, వైట్ ఏదైనా సరే మనము తక్కువ తీసుకోవాలి అంట. సో అది అట్లా తక్కువ తీసుకుంటే మరి మనకు బాడీ కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఎట్లా వస్తాయి? మరి ఫుడ్లోనే కదా మనం తీసుకునేది. మరి అవన్నీ ఎట్లా వస్తాయి అంటే సప్లిమెంట్స్ కదా. సప్లిమెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, మెడిసిన్స్ కాకుండా నార్మల్గా సప్లిమెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో సప్లిమెంట్స్ అంటే మనకు ఒక క్యాప్సూల్ ఉంటుంది. ఆ క్యాప్సూల్ వేసుకోవడం వల్ల ఫస్ట్ మనం వేసుకోవడం వల్ల అది స్టమక్లో పోతుంది, స్టమక్లో నుంచి మళ్ళీ లివర్కి పోతుంది, లివర్ నుంచి మళ్ళీ బ్లడ్కి వస్తుంది. సో అదంతా ప్రాసెస్ కావడానికి టైం పడుతుందా పట్టదా? ఖచ్చితంగా పడుతుంది. సప్లిమెంట్ ఒకటే కాదు, బయట ఏ మెడిసిన్ అయినా అంతే, అది మొత్తం మన బాడీలో అబ్జర్వ్ కావడానికి చాలా టైం తీసుకుంటుంది. కానీ ఈ సబ్లింగల్ స్ప్రే ఏంటంటే మనం నాలుక కింద ఒక 2 లేదా 3 స్ప్రేలు తీసుకుంటే వితిన్ సెకండ్స్లలో మనకి బ్లడ్లో కలిసిపోతుంది, వితిన్ సెకండ్స్లలో బ్లడ్లో కలిసిపోతుంది, వితిన్ మినిట్స్లలో మనకి రిజల్ట్ చూపిస్తుంది. ఎంతమంది కూడా రిజల్ట్ వచ్చింది, చాలామంది కూడా యూజ్ చేస్తున్నారు. అర్థమైంది కదా? సబ్లింగల్ స్ప్రే యొక్క గొప్పతనమే ఇదనమాట. వితిన్ సెకండ్స్లో బ్లడ్లో కలిసిపోయే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట ఇది. ఇప్పుడు సప్లిమెంట్స్ వేసుకునే నడుస్తుందా లేదా? ఇప్పుడు సప్లిమెంట్స్ వేసుకుంటున్నారు. ఫ్యూచర్లో సప్లిమెంట్స్ కూడా తగ్గిపోతే ఇట్లాంటి స్ప్రేసే వస్తాయి మొత్తం. చెప్పేనా సార్? ఇప్పుడు మన బాడీలో విటమిన్ లోపం కానీ ప్రోటీన్స్ లోపం కానీ న్యూట్రిషన్ లోపం ఉంటే ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి కదా. సో అట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మనకి హెల్ప్ చేస్తారు. చిన్నపిల్లలు కూడా, టీనేజ్ వాళ్ళు అయినా సరే, లేడీస్ అయినా సరే సప్లిమెంట్స్ అనేవి ఒక కిట్ లాగా ఇస్తాం మనం కదా. ఒక కిట్ లాగా ఒక 4-5 సప్లిమెంట్స్ ఇస్తాం. 4-5 సప్లిమెంట్స్ అంటే అమ్మ ఇన్ని ఆనమా నేను వేసుకోలేకపోతున్నాను. సో ఇట్లా వేస్తారు. మరి అప్పుడు ఈ స్ప్రే చాలా బెనిఫిటా కదా? జస్ట్ ఒక 3 స్ప్రేస్ కొట్టుకుంటే సరిపోతుంది. ఈజీగా ఉందా లేదా? చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఫ్యూచర్లో మొత్తం ఇట్లాంటి స్ప్రేలే వస్తాయి. ఫ్యూచర్లో వస్తాయి అని చెప్పిన కదా. ఫ్యూచర్లో వస్తాయని చెప్పినప్పుడు మన కంపెనీ ఇప్పుడే రిలీజ్ చేసిందంటే అడ్వాన్స్ ఉందా లేదా? చాలా అడ్వాన్స్ ఉంది. సో ఇది వాడచ్చు. చాలా మందికి రిజల్ట్స్ కూడా వచ్చింది. మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అన్నమాట. థ్యాంక్ యూ. సో ఇది ఎట్లా యూజ్ చేయాలి అంటే మన నాలుక కింద నరాలు కనిపిస్తాయి కదా, బ్లూ కలర్లో గ్రీన్ కలర్లో, ఆ నరాల మీద స్ప్రే చేసుకోవాలన్నమాట. ఇది ఇక్కడ ఉంది కదా, ఇట్లా ఇందులో మనకి దాదాపు 4 రకాలు ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ డి, విటమిన్ కొంచెం రీసెంట్ గానే మెలటోనిన్ స్ప్రే యూజ్ అవుతుంది. అంటే మనకి సరిగ్గా నిద్ర పట్టకపోతే స్లీపింగ్ పిల్స్ యూజ్ చేస్తారు కదా కొంతమంది. నిద్ర పట్టక కొంచెం బాగా పనిచేసి అలసిపోయిన వాళ్ళు ఉంటారు కదా. సో స్లీపింగ్ పిల్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ హ్యాబిట్ అయిపోతుంది, అంటే అలవాటు అవుతుంది. అలవాటు కావడం వల్ల ఆ స్లీపింగ్ పిల్ వేసుకుంటేనే నిద్ర వస్తుంది, లేకపోతే నిద్ర రాదు. సో అట్లాంటి వల్ల మనం ఈ స్ప్రే ఇస్తే మన ఇంకోటి ఉంటుంది మెలటోనిన్ అని, అది ఇస్తే ఏంటంటే నిద్ర మంచిగా వస్తుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు, అలవాటు అనేది అవ్వదు. ఇది యూజ్ చేస్తేనే నిద్ర పడితే అట్లా ఏముండదు అనమాట. సో థ్యాంక్ యూ సార్.